జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరు కూడా కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చిన. సరే, కర్ణాటక రాజధాని వచ్చేసి బెంగళూరు నగరం. అంతేకాకుండా మన దేశం యొక్క ఐటీ ఇండస్ట్రీకు గుండెకాయ లాంటి నగరం అన్నమాట. ఈ బెంగళూరులో దాదాపుగా 6,000 ఐటీ సంస్థలు అయితే పనిచేస్తున్నాయి. ఈ 6,000 ఐటీ కంపెనీలలో దాదాపుగా 20 లక్షల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తారు. అందుకే బెంగళూరును అమెరికా సిలికాన్ వ్యాలీతో పోలుస్తారనమాట. ఈ క్రమంలోనే మన బెంగళూరు నగరాన్ని ఇండియన్ సిలికాన్ వ్యాలీ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు. ఇకపోతే ఈ బెంగళూరు నగరం ఒక కాస్మోపాలిటన్ నగరం అనమాట. అంటే మన దేశంలోని వివిధ రాష్ట్రాల వాళ్ళు, అలాగే వివిధ భాషలకు చెందిన వాళ్ళు, వివిధ మతాలకు చెందిన వాళ్ళు, వివిధ వర్గాలకు చెందిన వాళ్ళతో పాటు ప్రపంచ దేశాలకు చెందిన వాళ్ళు కూడా మన బెంగళూరులో నివసిస్తూ ఉంటారనమాట. అంటే మన బెంగళూరును ఒక అంతర్జాతీయ నగరంగా పరిగణించవచ్చు అన్నమాట. ఇక్కడ పెద్ద పెద్ద బిజినెస్ టైకోన్లు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఉంటారన్నమాట. ఈ బెంగళూరులోనే అతి పెద్ద డీల్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఏది ఈ బిజినెస్కి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల కోట్ల వ్యాపారం ఈ బెంగళూరు నగరంలో జరుగుతూ ఉంటుంది. అందుకే మన బెంగళూరు నగరాన్ని ఇండియన్ సిలికాన్ వ్యాలీ అని చెప్పేసి పిలుస్తారన్నమాట. ఇక బెంగళూరులోని ఈ మౌలిక సదుపాయాల కల్పన గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మౌలిక సదుపాయాలు అంటే ఆర్థిక కార్యకలాపాలు, పరిశ్రమలు, అలాగే సమాజం సజావుగా పనిచేయడానికి అవసరమైనటువంటి ప్రాథమిక, భౌతిక, అలాగే సంస్థాగత నిర్మాణం అన్నమాట. ఇందులో రోడ్లు ఉంటాయి, రైల్వేలు, విద్యుత్తు, నీటి సరఫరా, కమ్యూనికేషన్ నెట్వర్క్లు, స్కూల్స్, అలాగే ఇతర ఆర్థిక సంస్థలు అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈ సదుపాయాలు దేశ ఆర్థిక వృద్ధికి, అలాగే పురోగతికి చాలా కీలకం అన్నమాట. ఇది ఈ మౌలిక సదుపాయాలు అనేటివి. ఈ మౌలిక సదుపాయాలన్నింటిలో రహదారుల నిర్మాణం, అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం అనేటి అత్యంత కీలకమైనవి అన్నమాట. కానీ కాస్మోపాలిటన్ సిటీ అయినటువంటి మన బెంగళూరు నగరంలో పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. అసలు బెంగళూరు అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ట్రాఫిక్ సమస్యలు అన్నమాట. మామూలు ట్రాఫిక్ కాదు, విపరీతంగా ఉంటుంది. ఈ విపరీతమైన ట్రాఫిక్ కారణం చెప్పా కదా, రోడ్లు. బెంగళూరులో ఈ రహదారుల నిర్మాణం అనేది సరిగ్గా జరగడంలే. ఉన్న రోడ్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. రోడ్లన్నీ గుంతలు పడిపోయి, ఈ వానబడి ఈ తార్ రోడ్లన్నీ కొట్టుకొని పోయి సగం రోడ్లు ఉండి లేకుండా అత్యంత దుర్భరంగా ఉంటాయన్నమాట. పైగా రోడ్ల పక్కన ఉన్నటువంటి చెత్తా చెదారంతో ఈ బెంగళూరు రోడ్లన్నీ కూడా కుచించుకుపోయినాయి. అర్థమవుతుందా? దీంతో విదేశీయుల ముందు మన తల కొట్టేసినట్టు అయిపోతుంది. వాళ్ళ ముందు మన దేశం పరువు పోతుంది. సరిగ్గా ఈ విషయాన్నే ఒక మహిళా పారిశ్రామికవేత్త వెలుగులోకి తీసుకొచ్చింది. ఆమె పేరు వచ్చేసి కిరణ్ మజుందార్ అనమాట. ఈ కిరణ్ మజుందారు ఒక పెద్ద బిజినెస్ టైకూన్. అంతేకాకుండా మన దేశంలోనే పేరు పొందినటువంటి పారిశ్రామికవేత్త. ఇక ఈ బిజినెస్ డీల్స్లో భాగంగా కొంతమంది విదేశీయులు బెంగళూరుకు వచ్చినారంట. అయితే ఆ విదేశీ బిజినెస్ మెన్ బెంగళూరులోని రోడ్లను చూసి పక్కమని నవ్వినాడంట. ఇండియన్ సిలికాన్ వ్యాలీ అంటే ఏందో అనుకున్నాము, మరీ ఇంత దారుణంగా ఉంటుంది అనుకోలేదని చెప్పేసి వచ్చిన వాళ్ళంతా కూడా ఎగతాళి చేశారన్నమాట. ఇంకా బాధ ఏదా మన దేశాన్ని? కాదు, మన ఊరిని ఎవడో వచ్చి ఎగతాళి చేస్తే ఎట్లుంటుంది మన ప్రాణానికి? ఎంత బాధ వేస్తుంది ఒకసారి ఆలోచించండి. దీంతో తీవ్రంగా బాధపడినటువంటి ఈ కిరణ్ మజుందారు ఈ విషయం పైన ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది. బెంగళూరు రహదారుల గురించి తన ఆవేదన అయితే వ్యక్తం చేసిందనమాట. పైగా ఈ రహదారుల పక్కన ఉండేటటువంటి ఈ చెత్తా చెదారం ఇదంతా కూడా ఏంది దరిద్రం అంతాను సరిగ్గా క్లీన్ చేయకుండా అని చెప్పేసి సరే ఆ ట్వీట్ ద్వారా పరిశీలన వర్షం కురిపించింది. ఈ విషయాలపైన ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది కూడా. సరే, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ విదేశీయుల దగ్గర మన భారతదేశ పరువు పోతుంది. ఇది ఒక బెంగళూరు సమస్య మాత్రమే కాదు, ఇది మొత్తం దేశానికి సంబంధించిన విషయం అని చెప్పేసి ఈ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆమె తీవ్రంగా విరుచుకుపడింది. ఇది ప్రభుత్వ చేతకాంతనానికి నిదర్శనం అని చెప్పేసి దూయిపట్టింది అనమాట. అంటే జరిగిన అవమానం అట్టాడిది, ఇంకేం చేస్తాము. ఇక కిరణ్ మజుందారు ఈ ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే ఇది వైరల్ అయిపోయింది అనమాట. దేశవ్యాప్తంగా ఈ విషయం సంచలనంగా మారిపోయింది. ఇక ఈ విషయం పైన జాతీయ మీడియా ఛానల్స్ కూడా ప్రత్యేకమైనటువంటి డిబేట్లన్నీ కూడా పెట్టాయి. దీంతో తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియనటువంటి ఈ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఇక కిరణ్ మజుందార్ పైన చెలరేగిపోయినారు. అంతే కదా, ఇంకేం చేస్తారు? సమాధానం లేదు. ఆ చూడబోతే అంత అట్టుండది.
కోపం అనేది చూపించాలి కదా, ఇంకా ఆవిడ మీద తిరగబడినారనమాట. ఇష్టం వచ్చినట్టు విమర్శించడం మొదలుపెట్టారు, నోటికి వచ్చినట్టు. అసలు కిరణ్ మజుందార్ కన్నడ మనిషే కాదు, ఏమే ఆవిడకి అసలు కన్నడ మాట్లాడడం కూడా రాదు. కర్ణాటకలో కిరణ్ మజుందార్ పుట్టలేదు, అసలు కిరణ్ మజుందార్కు కర్ణాటకకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఈ కాంగ్రెస్ నాయకులు పిచ్చి కూతలకు వస్తా ఆవిడపైన తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం ప్రారంభించారు. సరే, ఆవిడ కర్ణాటకకు సంబంధించిందా కాదా, ఆవిడ కన్నడ వచ్చాదా రాదా ఇవన్నీ పక్కన పెడదాం. ఆవిడ భారతీయురాలే కదా, జరిగింది సరే అవన్నీ పక్కన పెట్టండి. ఆవిడ చెప్పిన దాంట్లో వాస్తవం ఉండదా లేదా అది ముందు అది గ్రహించాలా. ఏదైనా తప్పులు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలా. అట్ట కాకుండా ఆవిడ కన్నడ మనిషి కాదు, ఆవిడ కన్నడ రాదు, ఆవిడ అసలు ఇక్కడ పుట్టలేదు, ఏంది ఈ మాటలన్నీ కూడా. రాజకీయ దురుద్దేశంతోనే ఈ కిరణ్ మజుందారు ఈ వ్యాఖ్యలన్నీ చేసిందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆవిడపైన ఆరోపణలన్నీ కూడా చేశారు ఎవరు, ఈ కాంగ్రెస్ నాయకులు. ఇక ఈ విషయం పైన మళ్ళీ స్పందించేటువంటి ఈ కిరణ్ మజుందార్ మాట్లాడతా, నేను బెంగళూరు రోడ్లపైన ఇంతకుముందు చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటా, కానీ నా పైన కొంతమంది విమర్శలు చేస్తా ఆనందం పొందుతారు. నేను వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కానీ నేను బెంగళూరు నగరంలోనే పుట్టా, ఎన్నో దశాబ్దాలుగా నేను కర్ణాటకలోనే ఉంటున్నా, నాకు కన్నడ భాష కూడా వచ్చు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నేను కర్ణాటక వాసిని అయినందుకు నేను గర్వపడుతున్నా. నాకు కన్నడ భాష రాయడం, చదవడం, మాట్లాడడం అన్నీ కూడా వచ్చు. నేను నా కన్నడ సంస్కృతిని నేను ప్రేమిస్తున్నా. కర్ణాటక మీద, నా దేశం మీద నా నిబద్ధతను ప్రశ్నించే వాళ్ళకు నేను సమాధానం చెప్పాల్సిన పని అయితే లేదు. కానీ నిజాలు కన్నడ ప్రజలకు అలాగే దేశ ప్రజలకు తెలియాల్సి అయితే ఉండాలి. అందుకే నేను ఈ విషయాలను మీకు తెలియజేస్తున్నాను అంటూ బాగా స్పష్టంగా వివరించింది. పైగా తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు మరోసారి తెలియజేసిందనమాట. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి దెబ్బకు దెయ్యం వదిలినట్టు అయిపోయింది. ఇక ఈ కిరణ్ మజుందార్ను ఏం చేయాలో ఏమనాలో తెలియక ఇప్పుడు హుటాహుటిన ఈ బెంగళూరులో ఉన్నటువంటి ఈ రహదారుల మరమ్మతు ప్రక్రియను అయితే ప్రారంభించారు. ఇందుకోసం ఇప్పటికే 1000 కోట్ల రూపాయలు కేటాయించారు, ఏది ఉన్న ఫలంగా. ఇక ఈ పారిశుద్ధ్య కార్మికులను ప్రేరేపించి బెంగళూరు నగరంలోని ఈ చెత్తా చెదారాన్ని అంతా కూడా క్లీన్ చేయిస్తున్నారు. ముందేమైంది, ముందు కూడా అదే కమిట్మెంట్తో పని చేయాలి కదా. ముందే అడిగిపోయినారు అంటే ఎవరైనా ప్రశ్నిస్తే కానీ మీకు తెలీదా ఏం చేయాలో ఎట్టుండాలనేదా? రహదారుల పక్కన ఉన్నటువంటి ఈ వ్యర్థ పదార్థాలు లేకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. మొత్తం మీద కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కిరణ్ మజుందార్ చేసిన ఒక్క ట్వీట్తో తలకిందులైపోయింది. అంటే దెబ్బకు దెయ్యం వదిలిపోయింది అనమాట. నాయన, ప్రజలకు మనం ఎంత దగ్గరగా ఉంటే, ప్రజల మనలో మనం ఎంతగా పొందగలిగితే మన ప్రభుత్వాలు అంత స్థిరంగా అంత ముందుకెళ్తాయన్నమాట అన్ని సంవత్సరాల పాటు. లేదు మన ఇష్టం వచ్చినట్టు మన ఇష్ట ప్రకారం మనం చేసుకుంటూ పోయినామంటే ప్రజలు నెక్స్ట్ టైం ఎలక్షన్స్ వచ్చినప్పుడు మడత పెడతారు. అది జరిగేది. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.